హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ట్రిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే కంగ్రాచులేషన్స్. చాలామంది బూట్ క్యాంప్కి రిజిస్టర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ వన్ స్మాల్ రిక్వెస్ట్, రిజిస్టర్ అవ్వడం మాత్రమే సరిపోదు. డైలీ ప్రాక్టీస్ చేయాలి, డైలీ అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేయాలి. చాలామంది రిజిస్టర్ అయ్యారు కానీ డే 1 అసైన్మెంట్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు. కొంతమంది లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేయలేదు. ఇంకొంతమంది అసైన్మెంట్ సబ్మిషన్ ప్లేస్లో అసైన్మెంట్ స్క్రీన్ షాట్స్ బదులు ర్యాండమ్గా ఏవో స్క్రీన్ షాట్స్ అయితే అప్లోడ్ చేశారు. ప్లీజ్ అసైన్మెంట్ సబ్మిషన్ ఫామ్లో మీ అసైన్మెంట్ కోడ్ అండ్ అవుట్పుట్ స్క్రీన్ షాట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. అసలు ఎస్టర్డే అసైన్మెంట్ 2 ఎందుకు షేర్ చేయలేదో తెలుసా? నిజం చెప్పాలి అంటే మేము చాలా వెయిట్ చేసాం, ఎవరైనా మెసేజ్ చేస్తారు అని. సార్, అసైన్మెంట్ ఇంకా షేర్ చేయలేదు అని అడుగుతారు అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఆల్మోస్ట్ ఎవరూ మెసేజ్ చేయలేదు. అప్పుడు నాకు అనిపించింది ఇంట్రెస్ట్ కొంచెం తక్కువగా ఉందేమో అని. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈక్వల్ టు సక్సెస్. రోజు ఒక టాపిక్ స్కిప్ చేస్తే నెక్స్ట్ టాపిక్ కొంచెం కష్టం అవుతుంది. రోజు అసైన్మెంట్ స్కిప్ చేస్తే 90 డేస్ తర్వాత కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ప్రోగ్రామింగ్ అనేది వాచింగ్ కాదు, ప్రాక్టీసింగ్. బట్ డోంట్ వరీ, పాస్ట్ గురించి ఆలోచించకండి. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే, మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నా, ప్రిపేర్ అవ్వకపోయినా, అసైన్మెంట్స్ కంప్లీట్ చేసినా, చేయకపోయినా, క్విజ్ సబ్మిట్ చేసినా, చేయకపోయినా, మన ట్రిక్ టీం మాత్రం డైలీ పోస్ట్, క్విజెస్, అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ షేర్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది మా ఫ్యూచర్ కాదు, మీ ఫ్యూచర్. మీ కెరియర్ కోసం, మీ జాబ్ కోసం, మీ గ్రోత్ కోసం మేము డైలీ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాం. డి లెర్నింగ్ డిసిజన్ మాత్రం మీదే. అసైన్మెంట్ డెడ్లైన్ అయితే ఈరోజు అంటే 15th జూలై 2026 10 PM కల్లా క్లోజ్ అవుతుంది. డెడ్లైన్ లోపు కంప్లీట్ చేయండి, లేకపోతే కన్సిడర్ చేయరు, లేదా పాయింట్స్ అనేవి రెడ్యూస్ చేస్తారు. డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్స్లో అయితే డే 2 అసైన్మెంట్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇలాగ వస్తుంది మనకి. ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసాము ఫస్ట్ మనం. చూడండి, రిజిస్టర్డ్ ఈమెయిల్ అయితే రిజిస్టర్డ్ ఈమెయిల్లో పెట్టండి. అంటే మీరు బుక్ క్యాంప్ రిజిస్టర్ అయినప్పుడు ఏ ఈమెయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఈమెయిల్ అయితే ఇవ్వండి. డీటెయిల్స్ ఫిల్ చేసాక నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇదిగోండి మీ క్విజ్ అయితే స్టార్ట్ అవుతుంది. క్విజ్లో టోటల్ 10 MCQ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ దీనికి సంబంధించిన టాపిక్ అనేది మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేసాం. అది ఎవరైతే చదువుంటారో వాళ్ళైతే ఈ క్విజ్ అయితే ఈజీగా క్రాక్ చేస్తారు. ఇవన్నీ ఆన్సర్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసాక ఇదిగోండి మన అసైన్మెంట్స్, డే 2 అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి ఫస్ట్ అసైన్మెంట్, సెకండ్ అసైన్మెంట్, థర్డ్ అసైన్మెంట్. ఈరోజు అయితే మనం 3 అసైన్మెంట్స్ ఇచ్చాం. ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. ఈ డీటెయిల్స్తోనే చేయొచ్చు కోడ్ అనేది. ఇదిగోండి అసైన్మెంట్ 1 అయితే ప్రింట్ పర్సనల్ డీటెయిల్స్, అంటే మీ డీటెయిల్స్. క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ స్టోర్స్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ యూజింగ్ ది వేరియబుల్స్ అండ్ డిస్ప్లే దమ్ యూజింగ్ ది ప్రింట్ ఫంక్షన్. అంటే ఇదిగోండి ఈ వేరియబుల్స్ అన్ని యూజ్ చేసి మీరైతే పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఇదిగోండి అవుట్పుట్ అయితే ఇలా రావాలి. చూడండి, వేరియబుల్స్ అయితే ఫుల్ నేమ్, ఏజ్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ, క్వాలిఫికేషన్, మీ కెరియర్ గోల్ అనేది. ఇదిగోండి ఇలాగైతే అవుట్పుట్ రావాలి. మీరు చేసిన తర్వాత మీ కోడ్ అండ్ అవుట్పుట్ అనేది స్క్రీన్ షాట్ తీసి ఇదిగోండి ఇక్కడైతే యాడ్ చేయాలి. దాని తర్వాత అసైన్మెంట్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్. క్రియేట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ ది వేరియబుల్స్ టు డిస్ప్లే స్టూడెంట్స్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్. అంటే మీ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇదిగోండి జస్ట్ ఈ వేరియబుల్స్ యూజ్ చేయాలి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఫాదర్స్ నేమ్, కాలేజ్ నేమ్, బ్రాంచ్, ఇయర్, సెమిస్టర్, సెక్షన్, పర్సంటేజ్ అండ్ రిజల్ట్. ఇదిగోండి ఇవి యూజ్ చేసి అనేది మేము ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలి. ఇదిగోండి ఎగ్జాంపుల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఇలాగే ఎగ్జాక్ట్గా ఈ డీటెయిల్స్ కాదు, ఇలాగే మీరు మీ డీటెయిల్స్తో అనేది ప్రోగ్రామ్ చేయండి. దాని తర్వాత ప్రోగ్రామ్ చేశాక మీరు చేసిన కోడ్ అండ్ అవుట్పుట్ అనేది అయితే మన స్క్రీన్ షాట్ తీసి ఇదిగోండి ఇక్కడ అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఇదిగోండి అసైన్మెంట్ 3, ఎంప్లాయీ మేనేజ్మెంట్ యూజింగ్ వేరియబుల్స్. క్రియేట్ ఏ ప్రోగ్రామ్ దట్ స్టోర్స్ ఎంప్లాయీ డీటెయిల్స్ యూజింగ్ ది వేరియబుల్స్ అండ్ డిస్ప్లే దెమ్ నీట్లీ. ఇదిగోండి ఈ డీటెయిల్స్ అనేది మనం యూజ్ చేసి ఈ వేరియబుల్స్ అనేది యూజ్ చేసి అవుట్పుట్ అయితే ఇలా రావాలి. మీ డీటెయిల్స్తోనే చేయండి. అంటే మీరు ఫ్యూచర్లో ఎటు అవ్వాలనుకుంటున్నారు, ఏ కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ యూజ్ చేసి మీరు అనేది ఈ ప్రోగ్రామ్ని అయితే
చేయండి. ప్రోగ్రామ్ చేశాక ఇదిగోండి అవుట్‌పుట్ అయితే ఇలాగే రావాలి. ఈళ్ళకొచ్చిన తర్వాత మీరు చేసిన కోడ్ అండ్ అవుట్‌పుట్‌ని అయితే మనం దాంట్లో ఇదిగోండి ఇక్కడైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక నేను ఆల్రెడీ చెప్పాను లింక్డ్ఇన్‌లో పోస్ట్ అనేది చేయడం మర్చిపోకండి. లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం వల్ల మీకే చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు డైలీ పోస్ట్ చేయడం వల్ల మీ ప్రొఫైల్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మీ ప్రతి స్కిల్ అనేది మీరు షో చేస్తున్నారు. అంటే ఆపర్చునిటీస్ కోసం షో చేస్తున్నారు. అంటే మీరు డైలీ చేసిన యాక్టివిటీస్, మీరు డైలీ చేసిన స్కిల్స్ ఏం నేర్చుకుంటున్నారు, ఈ డే ఈ నేర్చుకున్నాను, ఈ డే ఈ నేర్చుకున్నాను. అలాగా మీరు డైలీగా కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేస్తున్నారు. అంటే డే బై డే పోస్ట్ చేస్తూనే ఉంటారు. అప్పుడు ఏటవుతుందంటే మీరు చేసిన ప్రతి అప్డేట్ అనేది టోటల్ లింక్డ్ఇన్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, మ్యాక్సిమం యూజ్ చేసేదైతే కంపెనీస్, రిక్రూటర్స్, హెచ్ఆర్స్ ఇలా వీళ్ళే యూజ్ చేస్తారు. వాళ్ళకనేది మీ పోస్ట్ ఒకవేళ వెళ్ళింది అంటే వాళ్ళు లైక్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి మీ ప్రొఫైల్ అనేది చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుందని. అందుకనే మనమైతే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి అని చెప్తూనే ఉంటున్నాం. చూడండి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఇదిగోండి 3 అసైన్‌మెంట్స్. 3 అసైన్‌మెంట్స్ కూడా సెపరేట్‌గా పోస్ట్ చేయండి. అంటే 3 అసైన్‌మెంట్స్ అంటే 3 పోస్ట్స్ వస్తాయి. ఈ 3 పోస్ట్స్ కూడా స్క్రీన్‌షాట్స్ అనేవి మనం ఇక్కడ అప్లోడ్ చేయండి. చాలామంది చేసే చిన్న మిస్టేక్ మనం మెన్షన్ చేయమంటున్నాం పేజ్‌కైతే మన పేజ్‌కి. కానీ మెన్షన్ చేయడం బదులు హ్యాష్ ట్యాగ్స్ అని అలా పెడుతున్నారు. అలా చేయకండి. నేనైతే చెప్తాను ఎలా మెన్షన్ చేయాలో. ఇదిగోండి లింక్డ్ఇన్‌లో పోస్ట్ ఓపెన్ చేయగానే మీరైతే స్టార్ట్ ఏ పోస్ట్ మీద క్లిక్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ యాడ్ మీడియా మీద క్లిక్ చేస్తే మీరు ఏ స్క్రీన్‌షాట్ అంటే అసైన్‌మెంట్ 1 స్క్రీన్‌షాట్, కోడ్ లేకపోతే మీరు స్క్రీన్ రికార్డ్ చేసినా బెస్టే. ఏదైనా యాజ్ యువర్ విష్. మీరేటైనా మీ మీడియా అనేది అప్లోడ్ చేశాక ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ గానీ, 2 లైన్స్ గానీ మీరు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఆ కోడ్ రాసినప్పుడు గానీ, ఈ లెర్నింగ్ జర్నీ గానీ ఎలాగుందో మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయాలి. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్న మధ్యలో మన పేజ్‌ని అయితే ఎలా ట్యాగ్ చేయాలి. ఇదిగోండి క్లిక్ చేశారా? క్లిక్ చేశాక జస్ట్ ఇదిగోండి మన పేజ్ అయితే వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇదిగోండి ఆటోమేటిక్‌గా మెన్షన్ వెళ్ళిపోతుంది. ఈ మెన్షన్ ఎందుకు అంటే మీరు చేసిన ప్రతీదీ మన పేజ్‌కి ట్యాగ్ అవుతుంది. మన పేజ్‌లో చాలామంది చాలా రిక్రూటర్స్, చాలా హెచ్ఆర్స్ అనేది ఫాలో అవుతారు. సో వాళ్ళకి రీచ్ అవుతుందని చెప్పేసి ట్యాగ్ చేయమంటున్నాం. మీరు చేసిన ప్రతి పోస్ట్ కూడా మేమైతే రీపోస్ట్ చేస్తూనే ఉంటాం. ఇదిగోండి మిగతా డీటెయిల్స్ కూడా ఫిల్ చేసింది. హ్యావ్ యూ పోస్టెడ్ యువర్ డే టు కంప్లీషన్ ఆన్ లింక్డ్ఇన్? ఎస్. ఒకవేళ పోస్ట్ చేయమని చెప్తున్నా ఎస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత డిడ్ యూ మెన్షన్ అంటే మన పేజీకి ట్యాగ్ చేయమని చెప్పాను. దాని తర్వాత మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. దాని తర్వాత ఈరోజు డే టు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీరు సెర్చ్ చేయండి. ఇవన్నీ క్లిక్ చేశాక సబ్మిట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు సార్ లీడర్ బోర్డ్లో నేమ్ ఎలా వస్తుందని. సింపుల్. క్విజ్ కంప్లీట్, అసైన్మెంట్ కంప్లీట్, కరెక్ట్ స్క్రీన్‌షాట్ సబ్మిట్, లింక్డ్ఇన్‌లో పోస్ట్, మన ట్రిక్‌ని మెన్షన్ చేయండి. ఈ స్టెప్స్ కంప్లీట్ చేసిన లెర్నర్స్ నేమ్స్ మాత్రమే లీడర్ బోర్డ్‌లో యాడ్ అవుతాయి. పాయింట్స్ కూడా వాళ్ళకే యాడ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ బూట్ క్యాంప్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. డైలీ టాపిక్స్, డైలీ క్విజెస్, డైలీ అసైన్మెంట్స్, వీక్లీ ప్రాజెక్ట్స్, లీడర్ బోర్డ్స్ ఇవన్నీ మీ ఫ్యూచర్ కోసమే. మా వర్క్ మేము చేస్తాం. మీ వర్క్ మీరు చేయండి. 90 డేస్ కన్సిస్టెన్సీ మీ లైఫ్‌ని చేంజ్ చేయగలదు. సో 2 డేస్ క్విజ్ కంప్లీట్ చేయండి. అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. డెడ్‌లైన్ మిస్ అవ్వకండి. 15 July 2026 10 PM. All the best. See you in day 3. Happy coding. All the best. Jai Hind.